మా పేరు జంగయ్య, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. మేము ఫస్ట్ కెమికల్ మందులు వాడేటోళ్ళము. మనకు వైకే ల్యాబొరేటరీ అనే మందులు పబ్లిక్లో ఇష్యూ అయినందుకు మనము దాని గురించి అవగాహన తెలుసుకొని మన గులాబీకి వాడడం జరిగింది. గులాబీలో బాగా గ్రోత్, మంచి మంచి క్వాలిటీ వచ్చింది. వైకే ల్యాబొరేటరీ కంపెనీ మందులు ఆ వాయు యంత్రం వాడినందుకు. దాంతోపాటు ఆక్సివేజ్ వాడిన, ఆరోగ్య ఆక్సివేజ్కు సైడ్ కొమ్మలు కనిపించినాయి. ఆరోగ్య మంచిగా ఇగురు మంచిగా కనిపించింది. దాంతోపాటు ఆయుష్ నానో సిల్వర్ కూడా వాడిన. దానివల్ల మచ్చ రోగం కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది. చెట్టు కూడా గ్రీనిష్గా రావడం జరిగింది. ఫ్లవరింగ్ బాగా రావడం జరిగింది. అయితే మీ ఇంతకుముందు మనం వైకే స్టార్టింగ్లో ఫస్ట్ ఏం స్ప్రే చేశారు మీరు? అప్పుడు కెమికల్ మందులు వాడినాం. బాయర్ కంపెనీ కానీ మామూలుగా బయో మందులు కానీ అట్లా వాడినాము. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది. ఓకే. దాని తర్వాత ఫస్ట్ స్ప్రే వాయు యంత్రాన్ని వాడాము. ఫస్ట్ వాయు యంత్రం వాడాము. అప్పుడు మీరు గమనించింది ఏంది? అప్పుడు వాయు యంత్రం వాడినప్పుడు చెట్టులో గ్రోతింగ్ అనిపించింది. త్రిప్స్ కానీ చెట్టు కూడా మంచిగా నల్లగా వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఇక మొత్తం వాయు యంత్ర, ఆరోగ్య ఆక్సివేజ్ కాంబినేషన్లో వాడడం జరుగుతుంది. ఓకే. రీసెంట్గా మనము బూడిద రోగము హెవీగా స్టార్ట్ అయింది. దాని గురించి మన దగ్గర ఎస్పీఎక్స్ అనే మందు కొట్టడం జరిగింది. దాంతో ఎన్ని రోజులు కొట్టి ఒక 5 days అవుతుంది. 5 days అవుతుంది. ఒక 50% కంట్రోల్ కనిపిస్తుంది. తర్వాత సెకండ్ స్ప్రేలో ఇంకా బాగా కనిపిస్తుందని, మంచిగా ఉంటుందని. అంటే దాంట్లో ఎస్పెక్స్ కొట్టినప్పుడు బూడిద తెగులు ఒకటే కంట్రోల్ వచ్చిందా, ఇంకేం మీరు గమనించారు? బూడిద తెగులతో పాటు గ్రోత్ కూడా కనిపించింది. గ్రోత్ కూడా కనిపించింది. మీరు కొట్టింది మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. కొట్టిన దానికి డిఫరెంట్. అక్కడ సైడ్ కొట్టండి, అక్కడ కొట్టండి, ఇక్కడ కొట్టింది. ఇక్కడ కొట్టండి. ఓకే. అంటే మొత్తం ఇప్పటికీ ఈ సంవత్సరం ఎన్ని స్ప్రేలు చేశారు? ఇప్పటికీ దీంట్లో ఒక 6-7 స్ప్రేలు చేశాను. ఓకే. వాయు యంత్ర తెలిసిన నుంచి ఒక 6-7 స్ప్రేలు, 8 స్ప్రేలు దాకా చేయొచ్చు. అప్పటి నుంచి రిజల్ట్ బాగుంది. పంట కూడా ఎక్కువ లాంగ్ టర్మ్ వస్తుంది. ఓకే. అంటే కంపెనీ మందుల కన్నా ఈ మన వాయు యంత్రం కొడితే లాంగ్ టర్మ్ ఎక్కువ, పంట కాలం ఎక్కువ ఉంటుంది. ఓకే. మీకు ఫ్లవర్ కూడా క్వాలిటీ మంచిగా ఉంటుంది. కలర్ షైనిష్ కూడా బాగుంటుంది. ఓకే. ఇంకా దీంట్లో గమనించిన ఇంకేమి ఉన్నాయి? మీరు ఒకసారి గ్రోత్ కానీ లేకపోతే గ్రోత్ ఉంది, సైడ్ కొమ్మలు మంచిగా వస్తాయి, ఫ్లవరింగ్ బాగుంది, మొగ్గ కూడా క్వాలిటీతో మంచిగా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫైనల్గా మీరు ఎస్పెక్స్ గురించి ఒకసారి చెప్పండి. మీరు ఫైనల్గా లాస్ట్ టైం మీరు 2 days 3 days అయిందనుకుంటా తెలిసి వాడి. అప్పుడు ఫైనల్గా మీరు ఎస్పెక్స్ వాడొచ్చా వాడకూడదా? మీరు ఎస్పెక్స్ వాడచ్చు. ఎందుకంటే మనం వాడి 5 days అవుతుంది. కొద్దిగా లైట్ పొయ్యింది, బర్న్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే కంప్లీట్గా అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి చూపెట్టండి. బర్న్ అయిపోయింది. ఇదంతా గ్రోత్ ఈగులు బాగా వస్తాయి.